ఇంట్లోనే నేను మొలకెత్తిస్తానండి పెసళ్ళు. ఎలాగంటే పొద్దున్న నానబెట్టేస్తాను, సాయంత్రం వడగట్టేస్తాను. అలాగే బుర్రల బుట్టకేసి పెట్టేసి టపర్వేర్ స్టీమ్ ఇట్ అని ఉంది, అందులో వేసి పెడతానమాట. లేదా స్టీల్ డబ్బాలో కూడా పెట్టేసేయచ్చు. స్టీల్ దాంట్లో అయితే పొద్దున్న లేచాక ఒకవేళ మొలక రాలేదనుకోండి, కొంచెం నీళ్లు చిలకరిస్తూ పెడితే మధ్యాహ్నానికి వచ్చేస్తాయి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కర్రీ కావాలంటే కర్రీ చేసుకోవచ్చు, ఇలా స్ప్రౌట్స్ చేసుకొని తినచ్చు. మేము పచ్చి దాని మీద తింటాం అప్పుడప్పుడు. లేదంటే మాకు పోపు వేసేసి 2 వెల్లుల్లిపాయలు చితకొట్టి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి కోసేసేసి 2 సార్లు అలా కుదిస్తాము. వేసి 2 నిమిషాల్లోనే మగ్గిపోతుంది. ఆ తర్వాత దానిపైన ఉల్లిపాయలు, నిమ్మరసం, ఉప్పు వేసుకొని తింటాం. చాలా బాగుంటుంది, మా పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇంకా డెంటల్ సర్జరీ రోజు నేను ముందే ప్లాన్ చేసుకొని అన్నం దోశ చేస్తానండి. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్స్లో ఉంది, చెక్ చేయండి, వసుమతీస్ బ్లాగ్స్ అన్నం దోశ అని. ఎందుకంటే నేను ప్రతిసారి మీకు రెసిపీ చెప్పలేను. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. సోడా వేసుకోవాలి, పిల్లలకు కూడా బాగుంటుంది. బ్యాచిలర్స్ పిల్లలు ఉంటారు కదా, దోశలు పోసుకొని రాని వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది అనమాట. అయితే నెరపకుండా అలా పోసేసి ఇట్లా మూత పెట్టుకొని మీడియంలో కాల్చుకోవాలి. కానీ పొగ ఎక్కువ వస్తుందండి. సద్దన్నం వేసుకోకండి, ఫ్రెష్ అన్నం వేసుకోండి వీలైతే. లేదంటే మీరు సద్దన్నం పొద్దున వండినది ఉంటుంది కదా, సాయంత్రం రుబ్బుకునేటప్పుడు వేసేసుకోండి. లేదా ఇంకా ఏంటంటే చాలామంది నాకు ఈ రెసిపీ చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అన్నం ఈరోజు మిగిలింది, నెక్స్ట్ డే రుబ్బి దోశకు పోసుకునేటప్పుడు అది యాడ్ చేస్తారు. ఆలోచించండి, అట్లా చేసుకుంటే బాగుండదు అనేసి నేను ఫ్రెష్ అన్నం వేస్తానండి. మ్యాక్సిమం సాఫ్ట్గా ఉంటుంది. ఈ ఎండాకాలంలో దోశలు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడానికి బాగుండదు కదా. నాకు కొలత గుర్తులేదు, నా ఛానల్కి వెళ్ళి నేను కూడా చెక్ చేసుకుంటానండి, మర్చిపోతుంటా అప్పుడప్పుడు. ఇవన్నీ నేర్చుకున్న వంటలే అయినా కానీ ఈ మధ్య పెద్దగా గుర్తుండవు. సో నేను కూడా ఛానల్కి వెళ్ళి చెక్ చేసి మెజర్మెంట్స్ వేస్తుంటా. ఒక్కోసారి ఒక్కో మెజర్మెంట్ ప్లాన్ చేస్తుంటాను. అందుకని వ్లాగ్లో షార్ట్ వీడియోలు అప్పుడు ఏం పెట్టానో నాకు గుర్తులేదు, బట్ నేను అందాజుగా చేశానన్నమాట. నేను ఈ ట్రిప్ చేసినది ఏంటంటే 2 బియ్యం అయితే 1.5 అన్నం వేసా. అట్లా ఉండాలి కొలత. మీరు 2కి 2 వేసుకోకండి, 2కి 1 వేసుకోవచ్చు, మీ ఇష్టము. ట్రై చేసుకోండి. ఇంకా డజాలు ఉంటుంది కదా, డైల్యూట్ చేసి పెట్టుకున్నది, పచ్చడి పడింది. దాన్ని ఇలా చూడండి, అప్పటికప్పుడు స్ప్రే కొట్టేశాను. మోదికేడ్ది డజాలు, ఆల్ ఇన్ వన్ క్లీనింగ్, చిమ్నీ ప్లేట్స్, జిడ్డు అన్నీ, కిచెన్ క్లాత్లు అన్నీ సూపర్గా క్లీన్ అవుతాయి. వైట్ బట్టలు అలా అప్పటికప్పుడు అలా పులిమేస్తే అయిపోయా. టీ మరకలు కానీ ఏదైనా పోతుందండి, అస్సలు కొంచెం కూడా ఉండదు. డజాల్ కంపల్సరీ కొనుక్కోండి. మోదీ కేర్ ప్రోడక్ట్స్ అమ్మే వాళ్ళ దగ్గర, లేదా మీరే ఫ్రీ మెంబర్షిప్ జాయిన్ అయిపోయి కొనుక్కోండి. నేను ఫుల్ సాటిస్ఫైడ్. నేను ఈ ఒక్కసారి చెప్పి వదిలేసేది కదా, చాలా రోజులుగా చెప్తూనే ఉన్నాను.